నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ బయట అరుగంతా మా జున్ను ఏబిసిడీలు రాసి పెట్టేసి ఉండేదండి. చూడ్డానికి ఇంకా మొత్తం బాలేదు. ఒకసారి నీట్గా కడిగేద్దామని వాటర్ పోసి బయట కడిగేస్తున్నాను. ఇక్కడ కడిగామనుకో ఇంకంతా నీళ్ళన్నీ ఇలా వాకిట్లోకి వచ్చేస్తాయి. అందుకే ఉదయాన్నే లేచి ముందు అరకు కడిగేసి లోపల, తర్వాత బయట సిమెంట్ రోడ్ కూడా కడిగేసి ముగ్గేస్తున్నానండి. ఇక్కడ ఇంతకుముందైతే నీళ్లు బయటికి రాకుండా అడ్డుగా సిమెంట్తో కట్టిండారు. కొంచెం కొన్ని రోజులకి పోయేసిందండి, ఊడిపోయేసింది ఒక పక్క. ఇంకా మొత్తం బాగాలేదు అసహ్యంగా అని చెప్పి నేనే తీసేసాను. అప్పటాంచి ఇంకా ఇంట్లో గచ్చు కడిగిన, అలాగే ఇల్లులు కడిగిన నీళ్ళన్నీ ఇలా వాకిట్లోకి వచ్చేస్తున్నాయి. అందుకే ఎప్పుడన్నా కానీ నేను ముందు లోపల ఇల్లు కడిగిన తర్వాతే బయట కడుగుతానండి. కడిగేసి ముగ్గేసేస్తాను. ఇంకా పిల్లలిద్దరూ లేయలేదు. వాళ్ళు లేసేసరికి పనంతా కంప్లీట్ అయిపోతే నాకు చాలా తేలిగ్గా ఉంటుందండి. తర్వాత పెద్దోడిని లేపి స్నానం చేపించి ఇంకా భోజనం పెట్టి, అలాగే బాక్స్ అవన్నీ పెట్టి స్కూల్కి పంపించాలి కదా, అదొక పని. ఆ పని అయిపోతే నేను చాలా రిలాక్స్ అయిపోతాను. ఇంకా చిన్నోడినే కదా, చిన్నోడిని అయితే ఈజీగా చూసుకుంటానండి. ఇంతకు ముందులా కదండి, ఇప్పుడు జున్ను కూడా వాళ్ళ తమ్ముడితో గొడవ పడుతున్నాడు. ఇంతకుముందు వాళ్ళ తమ్ముడు ఒకవేళ వాళ్ళ అన్న కొడుతుంటే వచ్చేసి నా దగ్గరికి ఏడుస్తా. ఇప్పుడు ఈయన కూడా పెద్ద అయ్యేసరికి వాళ్ళ అన్న కొడుతుంటే తిరుక్కుంటున్నాడండి వాళ్ళ అన్నకి. ఇంకా మళ్ళీ ఈయన కూడా తిరిగి కొడుతున్నాడు. నాకైతే చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. కాసేపు నవ్వుకుంటా అంటానండి వాళ్ళిద్దరు తగ్గు పెట్టుకుంటుంటే. ఇంకా మళ్ళీ ఇద్దరు ఏడుస్తుంటారు. ఎందుకులే చెప్పి మళ్ళీ నేనే తీస్తుంటానండి గొడవలు. నేను సెకండ్ టైము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాపే కావాలనుకున్నానండి. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. ఆడపిల్లలు అంటే ఇంటికి లక్ష్మీదేవి ఉన్నట్టే కదండి, చిన్ని మహాలక్ష్మి ఉన్నట్టు. మళ్ళీ వాళ్ళకి ఏ పండగ వచ్చినా నీట్గా డ్రెస్ వేసి 2 జల్లు వేసి పూలు పెట్టి రెడీ చేయాలంటే నాకు చాలా ఇష్టము. కానీ నాకు పుట్టలేదు. అదే మనసులో ఎక్కడో ఒక బాధ ఉంటుందండి, నాకు ఒక కూతురు ఉండింటే బాగుండేదని. ఇంకొకటండి, ఇప్పుడు ఒకటి అనుకుంటాను, నాకు నేను సర్ది చెప్పుకుంటుంటాను. ఏమనంటే, ఇప్పుడు పాప అయితే ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని ఒక ఇంటికి ఎలా వచ్చానండి, అలాగే పాప కూడా నన్ను వదిలి అలాగే ఇంకో ఇంటికి వెళ్ళిపోద్ది కదా, అప్పుడు మనకి ఒక బాధ. అదే కొడుకులైతే మనతోనే ఉంటారు, అదే మన ఇంటికి కోడలు వస్తుంది కదా అని అనుకుంటాను. కానీ పెద్దోళ్ళు చెప్పడం ఏమంటే, ఒక ఆడపిల్ల ఉండాలి, ఇప్పుడు రేపు నీకొకరికి 2 కొడుకులు అసలు చూడకపోతే ఇప్పటికన్నా వెళ్ళాల్సిన కూతురు దగ్గరికే కదా, కూతురైతే ఒక ముద్దు పెడుతుంది, కొడుకులైతే ఒక ముద్దు కూడా పెట్టరమ్మా అని అంటారండి. మూడోసారి కన్నా ఉంచుకోవచ్చు కదా, మూడోసారి అన్నా పాప పుట్టేది మీకు అని అంటారు. నాకు ఒకటికి 2 పెద్ద ఆపరేషన్లేనండి. జున్నుని పుట్టినప్పుడైతే బాగా డల్ అయిపోయేసాను. మళ్ళీ సెకండ్ టైం కూడా పెద్ద ఆపరేషనే కదా, ఇంకా డల్ అయిపోయేసాను. ఒకటికి 2 సర్జరీలు చేసేసరికి ఇంకా మళ్ళీ మూడోసారి పాప కోసం ఉంచుకుంటే ఇంక అంతే. కొడుకులైనా కూతుర్లైనా ఇద్దరు చాలనే అనుకున్నామండి, నేను కానీ మా వారు కానీ. ఒకటి అనుకున్నాను, ఏ బిడ్డ అయినా సరే ఆరోగ్యంగా పుడితే చాలని అనుకున్నాను. నేనైతే అదే అనుకునేదండి ప్రెగ్నెన్సీలో, రోజు దేవుడికి పెట్టుకొని ఏ బిడ్డన్నా సరే దేవుడు ఆరోగ్యంగా పుడితే చాలనే అనుకున్నాను. ఇంకా వీళ్ళు పుట్టేసరికి పిల్లలు లేకుండా కూడా ఆపరేషన్ చేయించేసుకున్నానండి. ఇంకా వీడియోలోకి వస్తే ముగ్గు అయితే ఇలా వేసానండి, మెలకల ముగ్గు. ఇది ఇప్పుడు అయితే ఇలా ఉంది, ఆరిన తర్వాత బాగుంటుందిలేండి. ఇంకా పసుపు కుంకుమ వేసాను ముగ్గులో. ఆకుకూరలు వస్తే ఆకుకూర తీసుకున్నానండి. తీసుకొని ఆకుకూర తాలింపు చేసి జున్నుని స్కూల్కి పంపించేసాను. ఇంకా ఇవాళ చిన్నోని తీసుకొని ఇలా చేలోకి వచ్చామండి. మేము చేలోకి వచ్చి అయితే చాలా రోజులు అవుతుంది. ఇవాళ పైరుకి నీళ్ళు వేస్తున్నాడు మా వారు. ఇదేనండి లాస్ట్ దప్ప నీళ్ళు వేయడము. ఇంక ఈ నీళ్ళు వేస్తే చాలు, పైరు ఇంకా పండిపోద్ది. పండిపోయిన తర్వాత ఇంకొక 25 డేస్లో మాది ఇంకా వరి కోత అనేది కోసేస్తామండి. ఇప్పుడైతే ప్రజెంట్ పైరు ఇలా ఉంది. ఇక్కడ నీళ్ళు కట్టేసి మా వారు ఇంకా మడవలు కట్టేస్తే
ఇంకా ఒకసారి మొత్తం పొలం అంతా చూసుకొని ఇంటికి వెళ్ళాలండి. మా వారు అక్కడ నీళ్ళు కడుతున్నారు కదా, నేను చిన్నోడిని ఎత్తుకొని ఇక్కడే ఉన్నాను. మా చిన్నోడిని తీసుకొని వస్తే మాత్రం ఎవరికి ఎత్తుకో ఉండాలండి, లేకపోతే వాడికి ఆ గినాల మీద నడవడం రాక పడిపోతుంటాడు. ఇంకా మా వారు అక్కడ నీళ్ళు కడతా అక్కడ బొందాలు పోయింది తొక్కునేసరికి ఆడికెళ్ళి తొక్కేసి వచ్చానండి. ఇక చిన్నోడు ఉండేసరికి చూసుకోలేదు, మెట్లు ఎప్పుడు ఊడిపోయేసాయో. ఇంకొక చెట్టు దగ్గరికి వచ్చి కూర్చోంటే అప్పుడు చూసుకున్నాను కాళ్ళు సాయి, ఒక కాళ్ళలో మెట్లు లేవు. ఇంకా మా వారు వెళ్ళి మొత్తం ఎతికేసి వచ్చాడు. ఇంకా మా వారికి కనిపించిపోయేసరికి పోగొట్టుకున్నావు, ఎక్కడ పోగొట్టుకున్నావు అని చెప్పి కొంచెం అరుస్తున్నాడు. ఇంకా సర్లే అని చెప్పి నేను చిన్నోడిని మా వారి చేతికి ఇచ్చి నేను వెళ్ళి ఎతికానండి. నాకైతే కనిపించాయి. అవి ఒక గెనం మీద పడిపోయినాయండి, గడ్డిపోసు కావాలో పట్టుకొని. అవి తీసుకొని వచ్చి మోటార్ ఆటోమేటిక్ ఆపమన్నాడు. ఆపితే మళ్ళీ మోటార్ ఇంకో పక్కకి మారుస్తున్నాడండి. ఇక్కడ నీళ్లు మార్చేసి మళ్ళీ మోటార్ వేసేసి వచ్చి పనసకాయ ఒకటి ఉంటే అది కోస్తున్నాడండి మా వారు. జున్ను ఊరికనే పనసకాయ అడుగుతున్నాడు, చాలా రోజులైందిలేండి వాళ్ళకి తెచ్చి. అందుకే ఒక 2 కాయలు ఉంటే వాటిలో ఒక కాయ ముదిరిందండి. ఇంకా వాడి కోసమే ఈ కాయ కోస్తున్నాము. ఇంకా కోసి కింద డైరెక్ట్గా వేస్తే అదురుతుందండి. మా వారు నన్ను పిలిచి నా చేతికి ఇచ్చాడండి. కాయ పైనుంచి వేసామనుకో అది కొంచెం అదిరి తొందరగా మక్కదండి, ఒకవేళ మక్కిన ఆడ వరకు పోద్ది. ఇంకా ఒకవేళ డ్యామేజ్ అయిందనుకో కుళ్ళిపోద్దని మా వారు పైనుంచి వేయకుండా నా చేతికి ఇస్తున్నాడండి. ఇంకా ఈ కాయండి కోసింది, కొంచెం చిన్నగానే ఉంది. ఈ దప్ప అయితే పెద్ద కాపు లేదు, పనస చెట్టు కూడాను ఏదో 1-2 కాయలు కాసింది. అది వాటిలో ఒక కాయ మేము కోసుకొచ్చుకున్నామండి. ఇక్కడ చూడండి మా చిన్నోడు, వాడికి కొయ్యాలంట కాయ చూపిస్తా అన్నాడు. పైకి ఎక్కుదాం రా డాడీ, చెట్టుకి కొద్దామని. మొత్తానికి వచ్చేసామండి. ఇంకా పొలం నుంచి వచ్చి స్నానం చేసి ఇంకా మా ఊర్లో రథము లాగుతుంటే రథం దగ్గరికి వెళ్ళాము. శివరాత్రి అయిన తర్వాత ఒక 4వ రోజో 5వ రోజో లాగారండి ఈ రథము. ఆ రోజు ఇంకా మధ్యాహ్నం స్నానం చేసి వెళ్ళామండి. అప్పటికే రథం మెయిన్ రోడ్లోకి వచ్చింది. ఇంకా వెళ్ళి ఇదేనండి నేను ఫస్ట్ టైం చూడడం మా ఊర్లో రథం లాగడం. మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికైతే 5 years అయింది. ఇప్పుడు దాకైతే నేను ఎప్పుడు వచ్చిందిలా చూసిందిలా. ఇంకా ఫస్ట్ టైం వచ్చాను కదా, మా వారు వచ్చి నేను పట్టుకుంటానులే చిన్నోడిని, నువ్వు వెళ్ళి రథం లాగంటున్నాడు. ఇంకా నేను ఇవాళ ఫస్ట్ టైం లాగానండి ఆ స్వామివారి రథము. ఇంకా దారిలో మజ్జిగ ప్యాకెట్లు, అలాగే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు, ఇంకా ఏయో చాక్లెట్లు అలా ఇస్తా అన్నారండి అక్కడ రథం లాగే వాళ్ళకి. నేనైతే ఇవాళ చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైము రథం లాగాను. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.